వారసత్వ రాజకీయాలు నల్గొండ జిల్లాకు పట్టిన శని అని, అభివృద్ధి అంటే బీజేపీకి మాత్రమే సాధ్యమని బీజేపీ లోక్సభ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలంతా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరిచి బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలంటున్న బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో మా ప్రతినిధి కోటగిరి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ కూడా ఇప్పటికే నామినేషన్ శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కొద్దిసేపటి క్రితమైన నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చెప్పండి, మీరు పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అసలు మీ ఎజెండా ఏంటి? 7 నియోజకవర్గాల సంబంధించిన అభివృద్ధి మీద ఏ రకంగా ఫోకస్ చేయబోతున్నారు? ఈరోజు నేను ఒక క్లియర్ ఎజెండా తోటి ఈ నల్లగొండని వికసిత్ నల్లగొండగా మారవాలని, ఏదైతే మోడీ గారు వికసిత్ భారత్ అని తలచిండో అదే వికసిత్ నల్లగొండలాగా చేయాలని ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది. రేపు ఖచ్చితంగా నేను ఎన్నిక కాగానే ఏదైతే నా యువత అతి ఎక్కువ ఉన్నదో, ఉద్యోగాలు లేకుండా డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఇళ్లలో ఉన్నారో, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా దాదాపు 50,000 ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. అదొకటి. ఇండస్ట్రియల్ క్యారిడార్లు అయితేంది, డ్రై పోర్ట్లు అయితేంది, హైవేస్ అయితేంది, రైల్వేస్ అయితేంది. అది కాకుండా మెయిన్ సమస్య రైతు కూలీలను వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఎందుకంటే ఇది ప్యాడీ బెల్ట్. ఈ ప్యాడీ బెల్ట్లో దాదాపు కూలి కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 50-100 కిలోమీటర్లు పత్తి మీరు చేయడానికి ఆంధ్రాకు పోయే పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళన్నింటినీ సెల్ఫ్ ఎంపవర్ చేసి వాళ్ళని చేయాలనే భాగంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇది కాకుండా పెద్ద సమస్య కృష్ణా జలాల సమస్య. ఈరోజు కృష్ణ ఎండిపోయే పరిస్థితికి ఉంది. ఖచ్చితంగా వేరే నదిలోంచి ఇక్కడ పోయటమా ఏదో చేయకపోతే కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతే సగం దూరం నల్గొండలో ప్రయాణం చేస్తూ ఉందో మనం అందరం కూడా డ్రాట్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద కూడా, ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చేది మోడీ గారు, అధికారంలోకి వచ్చేది రేపు భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా అయితే మనం చేయగలుగుతాం అనుకుంటున్నాం, చేస్తాం. విదేశాల నుంచి వచ్చిన తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రధానంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తామని చెప్పిన ఏ ఒక్క హామీ కావచ్చు, హుజూర్నగర్ అభివృద్ధి కానీ ఏం చేయలేదని చెప్పేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ఈ పనులు చేయగలుగుతారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నది. వారికి ఏ సమాధానం చెప్పారు? అంటే అది అన్నది రాంగ్. నాకు తెలిసి మీరు అడిగిన క్వశ్చనే రాంగ్. ఎందుకంటే హుజూర్నగర్లో మీరు ఈ మైకి తీసపోయి ఎవరిని అడిగినా ఊర్లు రోడ్లు ఎవరు వేసిండ్రు, సీసీలు ఎవరు వేయించిండ్రు, నీకు కనెక్షన్ మండలానికి కాన్స్టిట్యున్సీకి ఎవరు వేసిండ్రు, ఈరోజు గంటన్నర చేసేది ఈరోజు అర్ధగంటలు ఎట్టబోతా ఉన్నారు. మీరు ప్రతి ఒక్క విషయం అడిగితే సైదిరెడ్డి అంటే చెప్పిండంటే చేస్తారు అనుకుంటారు. అది మీరు ఎవరిని అడిగినా చెప్తారు. అంటే మీరు వేరే వాళ్ళని అడిగిన తెలవక అడిగి ఉంటారు. ఎందుకంటే అభివృద్ధి నినాదంగా వచ్చినాం, అభివృద్ధి కోసమే పనిచేయడానికి వచ్చినాం. అట్లా ఏదైతే సైదిరెడ్డి హుజూర్నగర్లో చేసిండో రేపు నల్లగొండ పార్లమెంట్ మొత్తం చేయబోతా ఉన్నాడు. ఫర్దర్గా చెప్పండి, బీజేపీకి సంబంధించి మీరు చేరిన తర్వాత మీ చేరిక కావచ్చు, మీకు అభ్యర్థిత్వం శాసన పార్లమెంట్కి ఇచ్చినట్టు అభ్యర్థిత్వం కావచ్చు, చాలామంది బీజేపీలో కూడా వ్యతిరేకించిన పరిస్థితి ఉందని పార్టీలో చెప్తున్నటువంటి సందర్భం. వీటన్నింటిని ఏ రకంగా అధిగమిస్తారో, అందరినీ కలుపుకొని ఏ రకంగా పోతారు? ఇప్పుడు సరే, అది ఎప్పుడో అన్నారు. మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందరూ అభ్యర్థిత్వం ఆశించారు, పోటీ చేయాలనుకున్నారు. కానీ నాకు రావటం ఫస్ట్ కొద్దిగా అంటే ఎవరికైనా ఉంటుంది కానీ బాధ. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పార్టీ. ఇవాళ ఒక అధికారం కోసమో ఒక పదవి కోసమో పనిచేసేటం లేరు. 30-40 ఏళ్ల నుంచి తమ జీవితాలను అంకితం చేసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు నేనే సైదిరెడ్డిని, నేనే నరేంద్ర మోడీ అని పనిచేస్తూ ఉన్నారు. అందరిది ఒకటే ధ్యేయం, రేపు నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి 3వ సారి తీసుకురావాలా, 400 సీట్లు గెలవాలా, దాంట్లో నల్లగొండ ఉండాలా. ఫైనల్గా చెప్పండి, వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు గతంలో విదేశాల నుంచి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో కూడా అదే వారసత్వం కొనసాగుతున్న పరిస్థితిలో దాన్ని వ్యతిరేకించి ఈరోజు బీజేపీలో చేరారు. అంటే కేవలం అధికారం కోసము లేదా తన పదవి కోసం మాత్రమే శానంపూడి సైదిరెడ్డి పార్టీలు మారుతున్నాడు తప్ప వేరే ఏం లేదు అనేది విమర్శలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు వారసత్వ రాజకీయాలను ఏ రకంగా చూస్తారు, మీ మీద వస్తున్న విమర్శను ఏ రకంగా చూస్తారు? వారసత్వ రాజకీయాలు ఈ నల్లగొండ జిల్లాకు పడిన శని. అది ఏంటంటే కుటుంబాల పాలన తప్ప వేరే నార్మల్ వ్యక్తి వచ్చి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇకపోతే నా విషయానికి వస్తే, నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ కావాలని కోరుకున్నప్పుడు కానీ వచ్చింది కేసీఆర్ గారి వల్ల వస్తుందని చెప్పి ఆ రోజు వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలంటే మనం ఎక్స్పీరియన్స్ కావాలన్న ఉద్దేశంతో నేను దాంట్లో చేరడం జరిగింది. కానీ ఇది దేశాభివృద్ధికి, దేశ సమగ్రత కోసం కావాలంటే నరేంద్ర మోడీ గారి దాంట్లో చేస్తేనే మనం చేయగలుగుతామని మొన్న బీజేపీని ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో రేపు నల్లగొండ మీద గెలవబోతా ఉన్నాం.
విశాల దృక్పథంతో దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో తాను బీజేపీలో పార్టీలో చేరాలని కూడా ఆయన చెప్తున్న ప్రశ్న. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గం సమస్యలన్నిటిపై దృష్టి సారించి వాటిని పరిష్కరించే దిశ కూడా ముందుకు సాగాలని శానంపూడి సైదిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ.